నమస్తే అండి. నేను ప్రియాంక. అమ్మమ్మ గారిల్లు అంటేనే ఒక ఎమోషన్ గదా మనందరికీ. చిన్నప్పుడు దసరా హాలిడేస్ వస్తే చాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళం. కానీ పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తున్నాం. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే ఏదో పండక్కో, ఫంక్షన్‌కో మాత్రమే వెళ్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళు గృహప్రవేశం చేసుకొని చాలా డేస్ అవుతున్నా కూడా నిన్ననే పాతింటి నుంచి కొత్తింటికి షిఫ్ట్ అయ్యారనమాట. అందుకే ముందుగా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి మేమైతే బూరెలు చేసినాం నిన్న. బూరెలు చాలా రకాలుగా చేసుకోవచ్చు. బట్ ఇదైతే ఈజీ ప్రాసెస్ అన్నట్టు. చాలా ప్లేసెస్‌లో వీటిని భక్షాలు ఇంకా బొబ్బట్లు అంటారు. మేమైతే వీటిని బూరెలు అంటాం. ప్రాసెస్ అంతా అన్నిటికీ సేమే ఉంటది. బట్ ఇక్కడ మేము పూర్ణం ఈజీ వేలో తయారు చేసామనమాట. దానికోసం మేము ఉడకబెట్టిన శనగపప్పుని తడి లేకుండా ఆరబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం. మళ్ళీ సెపరేట్‌గా షుగర్‌లో ఒక 10 యాలకులు వేసుకొని అది కూడా పౌడర్ చేసి పెట్టుకొని రెండిటిని మిక్స్ చేసినాం. మిగతా ప్రాసెస్ అంతా కూడా బొబ్బట్ల ప్రాసెసే అనమాట. ఇలా మేము కిలో శనగపప్పు, కిలో చక్కెర, కిలో పూరీల పిండితో ఈ బూరెలన్నీ ప్రిపేర్ చేసి దేవునికి సమర్పించి మేము కూడా తిన్నాం.